शरणारविन्दाभ्यां नमः सुफलानि समर्पयामि। దండనాయిక లలితా పరాభట్టారిక అవకాశం వచ్చింది. సినిమా సుమతి గారితో చేశాను. సుబ్రహ్మణ్యం అనే బ్యాక్గ్రౌండ్ కొంచెం 2-4 నెలలు పూర్తవుతుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి। శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం। శారదా చంద్రమౌళీశ్వర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। సత్యాస్సంతు యజమానస్య కామాః। ఈవిడేమో దండనాయిక లలితా పరాభట్టారిక ఈ అమ్మవారి గేయ చక్రరథారూఢ మంత్రిని పరిచయం రాజశ్యామ గారు. ఈవిడేమో దండనాయిక అనమాట. యుద్ధానికి ఎప్పుడు వచ్చినా కూడా ఆవిడ రాజశ్యామల అనేది వ్యూహం రచిస్తూ ఉంటుంది. ఈవిడేమో దానికి సేనాధిపతిగా వారాహి అమ్మవారు ముందుంటూ ఉంటారు. ఇది అమ్మవారి యొక్క, ఎందుకని ఎటువంటి ఈ అంటే బ్లాక్ మ్యాజిక్ అంటుంటారు కదా, ఇలాంటి వాటికి అంతటికీ వారాహి అనేది చాలా బాగా ఎక్కువ పనిచేస్తుంటుంది. అది చాలా రౌద్ర రూపం కూడా. మీరు కాశీ వెళ్ళినప్పుడు కూడా కిందకి ఎవరిని పంపించారు, పైనుంచే చూడాలి. ఎందుకంటే ఆ పైనుంచి చూస్తేనే మనకి చాలా భయం వేస్తూ ఉంటుంది అమ్మవారు. కాశీకి ఆవిడే